మధ్యాహ్న శుభాకాంక్షను. నా పేరు మెరిందా. భార్యాభర్తలారా, ఇదొక ముఖ్యమైన సత్య. మీ జీవిత భాగస్వామి మీ రక్షకుడు కాదు, యేసుక్రీస్తే మీ రక్షకుడు. కొన్నిసార్లు దేవుడు మాత్రమే తీర్చగలిగే అవసరాలను మన భర్త లేదా భార్య తీర్చాలని మనం ఆశిస్తాము. అప్పుడు నిరాశ, కోపం మరియు అసహనం వైవాహిక జీవితంలోకి ప్రవేశిస్తాయి. కానీ భార్యాభర్తలు ఇద్దరూ యేసుక్రీస్తుకు తమను తాము సమర్పించుకున్నప్పుడు వారి వివాహ బంధం మారుతుంది. నా జీవిత భాగస్వామి నన్ను ఎలా సంతోషపెట్టగలరు అని అడగడానికి బదులుగా, ప్రభువా, నేను ప్రేమిస్తున్నట్లుగా నా భాగస్వామిని ఎలా ప్రేమించగలను అని అడగండి. నువ్వు మారాలని డిమాండ్ చేసే బదులు, ప్రభువా, నాలో నీ కార్యాన్ని మొదలుపెట్టు అని ప్రార్థించండి. మీ వైవాహిక జీవితంలో మీరు స్వయంగా పరిష్కరించుకోలేని సమస్యలు ఉండవచ్చు, కానీ మీ రక్షకులు సజీవులు. యేసు వైపు మళ్ళండి. అప్పుడు ఆయన సహాయంతో ఒకరి వైపు ఒకరు మళ్ళండి. క్షమించండి, పశ్చాత్తాపపడండి, వినండి, ప్రార్థించండి, ప్రేమించండి. అక్కడే ఒక నిబంధన, కుటుంబం యొక్క పునఃప్రారంభం మొదలవుతుంది.